వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ. ఈ రోజు మనం ఏలూరు జిల్లా ఒంగూరు గ్రామం వద్ద 2 కిలోమీటర్ లోపలికి వెళ్తే వంగ సాగు తోట కనిపిస్తుంది. ఈ వంగ సాగు అసలు ఎలా చేస్తారు, ఏ సీజన్ లో ఈ వంగ తోట వేయడం జరిగింది, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పలు విషయాలు ఇక్కడున్న రైతుతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అమ్మా, రాఘవులు గారు చెప్పండి, వంగ తోట అసలు ఎప్పుడు వేశారు? ఏప్రిల్ వేసామమ్మా. ఏప్రిల్ 10-15 తారీఖులు వేసాం. ఏంటి మెత్తగా దుక్కు దున్నుకోవాలి. దుక్కు మీద ఎరువులు జిమ్ముకోవాలి. ఏదో ఒకటి పేడ కానీ లేదా శుభ్రాన్ని జిమ్ముకోవాలి. కాడబోడ చచ్చిపోయి బలం అవుద్ది. తర్వాత మొక్క గజానికి ఒకటి వేసుకోవాలి. గజానికి ఒకటి వేసుకుంటే దాన్ని 10 రోజులకి 15 రోజులకి తడెట్టుకోవాలి. నీళ్లు పెట్టుకుంటే దానికి వస్తుంది. దానికి కాయలు వస్తాయి. కాయలు వచ్చినప్పుడు స్పేర్ చేయాలి. ఎక్కువగా స్పేర్ చేయాలి. వారానికి ఒకసారి అని కంపల్సరీ వారానికి ఒకసారి అని చెయ్యాలి. ఇదిగో చూడండి, ఇది మందు కొట్ల దీనికి 10 రోజులు అయిపోయింది. అందుకే ఇది ఇలా వచ్చేద్ది, ఇక్కడ తయారైపోద్ది. కాకుండా ఎక్కువ పుచ్చు దాన్ని పుచ్చు అదుపు చేయాలంటే కంపల్సరీగా వారం లేదా వారం లోపలనే పురుగు మందు కొట్టుకోవాలి. దానికి ఏమవుద్దంటే ఇప్పుడు ఎక్కువగా పురుగు మందు కొట్టుకుంటే పురుగు చచ్చిపోయి కాయ నిగారింపులాగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఎలా ఉంది, దీనికి తేడా అలా ఉంటుంది. 15 రోజుల లోపే పెట్టుకోవాలి తడి. నల్ల నేల కాబట్టి, అదే ఎర్ర నేల ఇసుక నేల అయితే 3 రోజులకి 4 రోజులకి పెట్టుకోవాలి తడి, తాగేసేద్ది. అదే అండి. ఇప్పుడు విత్తనాలు మీరు ఎక్కడి నుంచి తెచ్చారండి? మేము కలపూరు గేట్ ఏదో అంటారమ్మా, నర్సరీలోంచి మేము మొక్కలే కొనుక్కొచ్చాం. విత్తనాలు ఎంత పడ్డాయి రేటు? మొక్క రూపనర. ఎంత పడింది? మొక్క రూపనర. మొక్క రూపనర గజానికి ఒకటి వేస్తాం. ఇది గజం 3 అడుగులు వేస్తే దాన్ని మెత్తగా దున్నుకోవాలి. దుక్కు తయారు చేసుకోవాలి. గజానికి ఒకటి పెట్టుకొని ఎప్పటికప్పుడు గడ్డి రాకుండా తడి పెట్టుకుంటా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాపుకొచ్చాక మందులు కొట్టుకోవాలి. మందులు వేసుకోవాలి. స్ప్రే చేయాలి. పిచ్చిగారి చేసుకుంటే దీనికి తేడా చూసారా అలాగ ఉంటది. శుభ్రంగా ఎక్కువ పురుగు పట్టే అవకాశం ఉందంటారు. ఈ వంకాయకి వంకాయకి ఎక్కువ పురుగు దేనికి ఉండదు అంత. అదే అసలు నిజంగా దేనికి రాదు. వంగక వచ్చిన పురుగు ఏ వ్యవసాయానికి ఉండదు. అయితే దాన్ని అభివృద్ధి చేసుకుంటే రేటు ఉంటే కలుతుంది, లేదంటే ఇది మొత్తం తీసుకెళ్లి కాళ్ళలో పోసేయటమే. చూసారు అక్కడ గుట్ట ఉంది, రేట్లు అయితే పాడపోసేయటమే. పుచ్చి వచ్చినా పడచేయాలి. పట్టుకెళ్తాం కొనుక్కోరు కదా. ఇప్పుడు 15-20 అంటున్నారమ్మా. రైతు బజార్కి తీసుకెళ్లి రైతులకి కొట్లోడికి వేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారు, ఆ బోర్డు మీద రేటు చూస్తారు. 5 రూపాయలు మార్జిన్ చూసి ఇస్తే ఇస్తున్నా, లాంటి లేదు, ఇక అలాగ అయిపోతుంది. అవలేదని దూడబోతున్నారు అంటున్నారు. కోసేసి పక్కన వేసేసాం. చూడండి ఒక్కసారి, మీకు అర్థమైపోతుంది. మరి ఈ ఎల్మంటి కోసేయాలి. కోయిపోతే మళ్ళీ ఈ పింద రాదు. ఇవి చూసారా, ఈ పిందలు ఇవి రావాలంటే పాతకాయలు తీసేయాలి, కొత్త కాయలు వస్తాయి. అదమ్మా. వంగ తోట వల్ల నష్టం ఉందంటారు, లాభం ఉందంటారు? చెప్పలేం. ఇది గాలిసిరే. అనుకూలంగా వర్షాలు లేక చక్కగా రేటు కుదిరితే మార్కెట్లోకి వెళ్తే రేటు పడద్ది. లేదు ఏదో ఒక ఏరియా పోతే రేటు కొలుతుంది. తుఫాన్లు వస్తాయి. ఇప్పుడు ఉల్లిపాయ చూసారా, ఎక్కడో పోతే నీళ్ళు ఎంత అమ్మింది, రైతు బజార్లు కూడా అమ్మించారు. ఇది కూడా అంతే. ఒక ఏరియా పోతే ఒక ఏరియా రేటు కలుతుంది, ఇటు పోతే అటు కలుతుంది. అది మనం పెట్టుబడి పెట్టాం కదా, పెట్టుబడికి తగ్గట్టు వస్తే మనం నష్టపోతా. అయితే ఒకసారి వంగ తోట అనేది లాస్ అనేది ఉండదు. దాని డబ్బులే తెచ్చుకుంటది. పెట్టుబడి తెచ్చేసుకుంటది. లేదు పెట్టుబడి కూడా తెచ్చుకోలేదు అంటే అక్కడ అదృష్టమంతుడు కాదు, దురదృష్టమే కాదు. అదమ్మా వంగ పంట. తీసుకోవాలంటే మెయిన్ గా చెప్పేది ఏంటండి? పురుగు అదుపు చేసుకోవాలమ్మా. చెట్టు మొదలు శుభ్రంగా ఉండాలి. దిమ్మలు వేసుకోవాలి. వంగ చెట్టుకి మొదలు దిమ్మలు వేసుకోవాలి. ఎప్పటికప్పుడు చూసుకోవాలి పురుగు రాకుండా. పురుగు రాకూడదు. దీంట్లో చూడమ్మ, ఇది చచ్చిపోయింది, ముడత వచ్చేద్ది. ఎక్కువ ముడత వస్తుంది దీనికి. ఎక్కడ వచ్చేద్ది ఒకసారి, ఎక్కడ పుట్టేద్ది పురుగు. దాన్ని కొమ్మిడి చేసుకుని చూసుకొని ఎప్పుడు కాబట్టి మందు కొట్టుకుంటుంటారు. ఇప్పుడు ఆకు అలా అవడానికి కారణాలు ఏంటంటే పురుగు తినేసింది. పురుగే. మేము 10 రోజులు పక్కన పెట్టామమ్మా. ఆ మధ్యన 10 రోజులు వర్షాలు పడినాయి కదా, కాబట్టి దీంట్లో కొత్త లేదు. అప్పుడు పురుగు నాకేసింది. అదమ్మా వంగ తోట వ్యవసాయం. పర్వాలేదు ప్రస్తుతానికి. ఇప్పుడు వర్షం పోయిన కానీ బాగానే ఉంది. అయితే రేట్ లేదు. ఇప్పుడు కూలోడికి ఏమో 250. అది కోతే బత్త కొయ్యదు. దానికి పోయి రైతు ఏం తింటాడు? అలాగొంది దాని పరిస్థితి.
చూశారు కదా వంగ తోట సాగు చేసే విధానం. ఎలాంటి మందులు వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పురుగు పట్టకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్ప్రేలు ఎన్ని రోజులకు చేసుకోవాలి, ఇలా వంగ తోటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉన్న రైతు మనకు చెప్పారు. సో మరిన్ని వీడియోస్ కోసం మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మాస్టర్ తెలుగు టీవీ.